కేశవచంద్ర రమావత్ కేసీఆర్ మూవీ తెలుగు రివ్యూ. కేశవచంద్ర రమావత్ కేసీఆర్ సినిమా ప్రకటన వెలువడిన నాటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కడం, కేసీఆర్ అభిమాని కథగా సినిమా తీశానని ప్రధాన పాత్రధారి జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ప్రచార కార్యక్రమాల్లో చెప్పడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా రాకింగ్ రాకేష్ కేసీఆర్ వీరాభిమానిగా ఈ సినిమా తీశా, ఆయన పేరొకటి చాలు సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంత మేరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం. కథేంటంటే, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని రంగబాయి తండాకు చెందిన యువకుడే కేశవచంద్ర రమావత్ కేసీఆర్. చిన్నతనంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ ప్రసంగాలు విని ఆయనపై అభిమానం పెంచుకుంటాడు. తండాలో అందరూ అతన్ని చోట కేసీఆర్ అని పిలుస్తుంటారు. పేద గిరిజన కుటుంబం కావడం వల్ల కుటుంబాన్ని తానే వృద్ధిలోకి తీసుకురావాలని తపిస్తుంటాడు. అదే ఊరిలో ఉండే మరదలు మంజు, అనన్యకృష్ణన్, కేశవచంద్ర రమావత్ను ప్రేమిస్తుంటుంది. ఇరు కుటుంబాలు కూడా వారిద్దరికీ పెళ్లి చేయాలనే నిర్ణయానికి వస్తారు. అయితే బాగా చదువుకున్న పట్నం అమ్మాయిని పెళ్లాడితే జీవితం బాగుంటుందని, కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయనే స్నేహితుల తప్పుడు మాటల ప్రభావంతో మంజును పెళ్లాడటానికి నిరాకరిస్తాడు కేశవచంద్ర రమావత్. దీంతో మామ భీమ్లానాయక్, మైం మధు ఆగ్రహానికి గురవుతాడు. ఈలోగా తండాలో ఉండే బాగా డబ్బున్న ఆసామి కూతురుతో కేశవచంద్ర సంబంధం కుదుర్చుకుంటాడు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తాను పెళ్లి చేసుకుంటానని, హైదరాబాద్కు వెళ్లి ఆయన్ని కలుసుకుని ఒప్పిస్తాననే లక్ష్యంతో కేశవచంద్ర రమావత్ హైదరాబాద్కు చేరుకుంటాడు. అక్కడ అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్ రోడ్డు వల్ల తన ఊరి ఉనికే ప్రశ్నార్థమైన తరుణంలో ఆ సమస్య పరిష్కారానికి కేశవచంద్ర రమావత్ ఏం చేశాడు? కుటుంబానికి మాటిచ్చిన విధంగానే కేసీఆర్ను తన ఊరికి తీసుకురాగలిగారా? చివరకు కేశవచంద్ర రమావత్ ఎవరితో కలిసి పెళ్లిపీటలెక్కాడు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా సినిమా కథ నడుస్తుంది. ఎలా సాగిందంటే, ఘోరటి వెంకన్న రాసిన పదగతులు స్వర్ధతులు పల్లవించిన నేల అనే పాటతో సినిమాను మొదలుపెట్టిన విధానం ఏదో తెలియని భావోద్వేగానికి గురిచేస్తుంది. ఈ పాటలో పచ్చటి పరుని సింగరించుకున్న తెలంగాణ పటంపై నుంచి కేసీఆర్ నడిచి వచ్చే సన్నివేశంతోనే తాను ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటాడో స్పష్టం చేశాడు రాకింగ్ రాకేష్. చిన్నతనంలోనే కేసీఆర్ ప్రసంగాల పట్ల కేశవచంద్ర రమావత్ ఆకర్షితుడు కావడం, కేసీఆర్ మీద అభిమానం పెంచుకునే సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అందుకోసం కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభను కూడా ఉపయోగించుకోవడం విశేషం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేశవచంద్ర రమావత్ కూడా పెద్దవాడు కావడం, స్వరాష్ట్రంలో ఊరి స్థితిగతులు మారడం, ఈ పరివర్తనను కూడా దర్శకుడు కన్విన్సింగ్గా తెరపై తీసుకువచ్చారు. రింగ్ రోడ్డు వల్ల ఊరి మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు రావడంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది. అదే సమయంలో మరదలు మంజుతో పెళ్లికి నిరాకరిస్తాడు కేశవచంద్ర. అక్కడి నుంచి కథ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. కూతురితో పెళ్లికి నిరాకరించి తన కుటుంబం పరువును బజార్కిర్చాడని భీమ్లానాయక్ కేశవచంద్ర ఇంటి వద్ద ఘర్షణకు దిగడం, ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్తాయి. ఈ సంఘర్షణ నడుమ ఎలాగైనా సరే కేసీఆర్ను ఒప్పించి తన పెళ్లికి తీసుకొస్తాననే ప్రతిజ్ఞతో కేశవచంద్ర హైదరాబాద్కు బయలుదేరే ఘట్టంతో ప్రథమార్థాన్ని ఆసక్తికరంగా ముగించారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హైదరాబాద్లో కేశవచంద్ర ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో ఎమోషనల్గా సాగింది. తెలంగాణ 10 ఏళ్లలో సాధించిన ప్రగతి, 60 ఏండ్ల అవహేళనల నుంచి స్వాభిమానం వైపు సాగిన ప్రయాణాన్ని, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని వివరిస్తూ కేశవచంద్ర చెప్పే సంభాషణలు థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి. ఒకప్పుడు చరిత్ర మరచిన తెలంగాణ ఇప్పుడు చరిత్రనే మార్చింది అనే డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఊరిని వదిలిపెట్టే మనుషులు ఉంటారు కానీ మనుషులను వదిలిపెట్టే ఊరు ఉండదు అనే డైలాగ్ హార్ట్ టచింగ్గా అనిపించింది. క్లైమాక్స్ సన్నివేశాలను ఎవరూ ఊహించని విధంగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఎవరెలా చేశారంటే, జబర్దస్త్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న రాకింగ్ రాకేష్ ఈ సినిమా ద్వారా నటుడిగా మరో మెట్టెక్కాడని చెప్పొచ్చు. కేసీఆర్ అభిమానిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక కేశవచంద్ర తండ్రిగా లోహిత్, హీరోయిన్ తండ్రి భీమ్లానాయక్ పాత్రలో మైం మధు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఎమోషనల్ సన్నివేశాల్లో మడు నటన గుర్తుండిపోతుంది. తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత జోడీ కొద్దిసేపే కనిపించినా వారిద్దరి ఎపిసోడ్ నవ్వుని పంచింది. తనికెళ్ల భరణి, ధనలతో పాటు ఇతర పాత్రధారులు తమ పరిధుల మేరకు న్యాయం చేశారు. తక్కువ బడ్జెట్ అయినా చక్కటి సినిమాను తెరకెక్కించారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు గరుడవేగ అంజి సఫలీకృతుడయ్యారు. చరణ్ అర్జున్ కంపోజ్ చేసిన పాటలన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఫీల్ను ఎలివేట్ చేసింది. ఓ కేసీఆర్ అభిమానిగా ఆయన సాగించిన ప్రయాణాన్ని స్ఫూర్తివంతంగా ఆవిష్కరించిన ఈ సినిమా కేసీఆర్ అభిమానులను, తెలంగాణ ప్రేమికులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.5 రేటింగ్ ఇచ్చారు.